మీ అందరికీ తెలుసు మొన్న వల్లభనేని వంశీ యొక్క వీడియో తన స్నేహితులతో కూర్చొని మందు తాగుతూ ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. సరే, అందులో వాడు ఎవరు రికార్డ్ చేశాడో ఎట్లా రికార్డ్ చేశాడో అది మొత్తం మీద సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అందులో ఏదో కొన్ని టాపిక్స్ ముఖ్యంగా అతను మావి గన్ లేదు, వాడి బొందా లేదు అనేది ఏదో కొన్ని మాటలు వినపడ్డాయి అని చెప్పి ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆ వీడియోని ప్రచారం చేసుకున్నారు. తర్వాత పాపం మనోడు అన్నం తినలేనటువంటి పొజిషన్లో ఉంటే ఆ పక్కన ఎవడో ఒకడు అన్నం కలిపి ముద్దలు కలిపి పాపం మనోడు అంటే చిన్న పిల్లల్లాగా పాల బొజ్జాయిలాగా చో కొడతా లాలిస్తా వాడికి అన్నం పెడుతున్నటువంటి వీడియో మనందరం చూసాం. ఇది మొత్తం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఈ ట్రోల్ అయిన తర్వాత దీని మీద నివారణ చర్యల కోసం సరే అసలు దాన్ని ఎవడు పెద్దగా పట్టించుకోవట్లే. ఎందుకంటే ఎవడైనా సహజంగా ఈ రోజున్న వాళ్ళల్లో మగాళ్ళలో 65 to 75% వరకు అందరూ కూడా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు. అదేం పెద్ద ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయితే అదేమి దాన్ని ఏం తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. ఆయన ఏమి తాగి బజార్లో రోడ్ల మీద ఏం చిందులేదు, గొడవ చేయాల, ఏదో 4 గోడల మధ్య గుట్టుగా ఆయన మందు తాగుతున్నాడు. దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎవరికి అలవాట్లేదు, అలవాట్లు లేకపోతే వాళ్ళు మంచోళ్ళనే అదేం ఉండదు కదా. ఆల్కహాల్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్మల్గా అందరి జీవితంలో సహజంగా అయిపోయింది. కాబట్టి దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోవట్లే. కానీ ఎందుకో వైసీపీ ఆఫీస్ నుంచి ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. నాకు తెలిసి వల్లభనేని వంశీ మందు తాగినందుకు సీరియస్ అవ్వాల. మావి గన్ను లేదు, నా బొందా లేదు అన్నాడు, ఈ ఓడు వాడాడు అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పాపగండం అయింది. ఇక దీనికి నష్ట నివారణ చర్యల కోసం మనోడు పోలీసులను ఆశ్రయించాడు. ఏమని ఆశ్రయించాడంటే, సరే మేము ఆ మాట అనలేదండి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటే బాగుండు. అసలు ఆ వీడియోనే నాది కాదు, ఎవరిదో ఫోటోని ఎడిటింగ్ చేసి అక్కడ కూర్చోబెట్టారు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పాడు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి అతి పెద్ద ట్విస్ట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అది ఒరిజినల్ వీడియోనా కాదా అనేటువంటిది అనేది పోలీసులు కన్ఫర్మ్ చేయాలా ఒకటి. రెండవది ఇప్పుడు అంటే నీలాంటి నీ పర్సన్ తీసుకొచ్చి డూప్ క్యారెక్టర్ వేసి అక్కడ కూర్చోబెట్టి వాడు మందు తాగుతుంటే కూర్చోబెట్టారా? ఏం చిల్లరతనంగా ఉంటుంది, చిల్లర మాటలు మాట్లాడతావు, చిల్లర వ్యవహారం చేస్తావు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నీకు సంబంధం లేదా, వాళ్ళు ఎవరు నీకు తెలీదా? ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తే, అరే మీరు వంశీ గారితో కూర్చొని మందు తాగారా, లేదంటే తాగానో తాగలేదని ఏదో చెప్తారు కదా. నిన్నంటే డూప్ సెట్ చేశారు అనుకోవచ్చు, మొత్తాన్ని డూపులు సెట్ చేయలేరుగా. ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడితే, ఒక విషయం గురించి మాట్లాడితే జనాలు నమ్మేటట్టు ఉండాలి. అసలు వైసీపీలో ప్రతి ఎదవ ఇదే పని. వాడు అంటారు గోరంట్ల మాధవ్, అది నా వీడియో కాదు, అసలు నేను కొట్టుకోలేదు, అసలు నాది ఒరిజినల్లే కాదు, కావాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇష్టపడి చూస్తానంటే నేను వచ్చి డైరెక్ట్గా పబ్లిక్గా చూపిస్తానంటాడు వాడు. అరే అంత పబ్లిక్గా చూపిస్తుంటే అది నాది కాదు వీడియో అని అంటాడు. సరే, అది తగలబెట్టిన తర్వాత అంబటి రాంబాబు గారు అసలు నాది కాదు, అసలు ఆ వాయిసే నాది కాదు అని అంటాడు. మళ్ళీ రెండోసారి ఆడియో వచ్చింది కానీ అంటే నాకు అసలు నేను అంటే అస్కీ వాయిస్తో మాట్లాడినని వాడు అంటాడు. తర్వాత అనంతబాబు చిన్నపిల్లలకు ముద్దులు పెడుతుంటే అది ఎడిటింగ్ చేశారు, మార్ఫింగ్ చేశారు, అసలు అది నా వీడియోనే కాదంటాడు. ఇదేం దిక్కుమాలిన చర్యలరా? సోషల్ మీడియాలో మీరు ఎలా వైరల్ అవుతున్నారో, వీడియోలు ఎలా బయటికి వెళ్తున్నాయో వాటి మీద కంట్రోల్ చేసుకోవాలి. కానీ బయటకు వచ్చిన వీడియోలు మావి కాదంటారేంటి? సరే, అవి అంటే కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి, అవి సమాజంలో ప్రజాప్రతినిధులు చేయకూడని పనులు కాబట్టి అది మాది కాదు, ఎడిటింగ్ వీడియో ఎవరో ఎడిట్ చేశారంటే పర్లే. అరే ఇందులో తప్పేముందిరా? మందు తాగటంలో తప్పేముంది? మందు ఎవడేం తాగుతున్నాడు, అదేం తప్పు పట్టేదేం లేదు. ఆల్కహాల్ తాగటం ఇయ్యాలేముంది? మేము ఎప్పుడంచో చెప్తున్నాం కదా, కొడాలి నాని నువ్వు జగన్మోహన్ రెడ్డి పిచ్చి బ్రాండ్లు తాగి మీ మైండ్ పోయి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతున్నారు, మేము ఎప్పుడంచో చెప్తున్నాం. ఇవాళ స్పెషల్గా చెప్పేది ఏముంది? ఇవాళ ఎందుకు నువ్వు దాన్ని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాది కాదు వీడియో, నువ్వేం పెద్ద సెలబ్రిటీవా, లేకపోతే నువ్వేమైనా పెద్ద మమైత్ ఖాన్వో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సినిమా హీరోయిన్ అయితే అది నాది కాదు వీడియో, నన్ను ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నారు, చర్యలు తీసుకొని కేసులు పెట్టిన అది వేరేగా ఉంటుంది. అది చేసింది ఏమి తప్పు పని ఏం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి గట్టి వార్నింగ్ వచ్చింది మనోడికి. అరే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులంతా మావి గన్ను మీద ఫోకస్ చేస్తుంటే నువ్వేంట్రా మావి గన్ను గురించి మాట్లాడట్లేదు, ముందు అర్జెంటుగా అది తప్పుడు వీడియో అని చెప్పి పెట్టు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుద్ది అని చెప్పుంటారు. అందుకని దాన్ని కవర్ చేసుకోవడం కోసం మనోడు ఈ కథలు పడుతున్నాడు అనేది వాస్తవ విషయం.
ఇప్పుడు మెయిన్ ప్రధానమైన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఈ మావి గన్ అనేది లేదు, నా బొందా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటిదాకా మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అది కాస్త అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదముద్ర వేశాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అన్నటువంటి ప్రతిపాదన చేశాడు. దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా మనం చూసినట్టయితే రాయలసీమ మేధావి పురుషోత్తం రెడ్డి కూడా మాకు కర్నూలు రాజధాని అక్కర్లేదు, ఏదో ఆ బావిగన్ను పెట్టండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు ఉంటాయి, ఇబ్బంది లేదని చెప్పి అతను కూడా ప్రెస్ మీట్ పెట్టేసి రిలీజ్ చేశారు. అంటే నిన్నటిదాకా కర్నూలు ప్రజలకు మనకు రాజధాని వస్తుంది అని తప్పుడు మాటలు చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ అక్కడ ప్రజలే మాకు ఇండస్ట్రీలు రావాలి, లేకపోతే నీళ్లు రావాలి, మా బతుకులు మారుతాయి, కానీ ఈ రాజధానిని తీసుకొచ్చి ఒక హైకోర్టు కొడితే మా బతుకులు ఎట్లా మారుతాయి అని ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి అమరావతిని తప్ప మిగతాది ఏదైనా మేము యాక్సెప్ట్ చేస్తాం అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక పేరు ప్రతిపాదించాడు. సో దాని మొత్తం మీద వైసీపీ నాయకులంతా దాన్ని ఇలా ప్రజల్లో తీసుకెళ్లే పని ఉన్నారు. మామూలుగా అమరావతిలో దేవతల రాజధాని అయితే మావిగన్లో మహాదేవతల రాజధాని అని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. సరే, ఏది ఏమైతే ఏమైందిలే, ఎందుకంటే ఏదో ఒక సెంటిమెంట్ పెడితేనే కదా బలంగా ఉండేది. ఇలాంటి పరిస్థితిలో మన వల్లభనేని వంశీ ఈ పదాలు వాడటం, సొంత పార్టీలో ఉండి అలాంటి పదాలు వాడటం వైసీపీకి కొంత డ్యామేజ్కరంగా ఉంది. కాబట్టి అధిష్టానం నుంచి చివాట్లు వచ్చాయి. సో మొత్తం మీద అధిష్టానం మింగులు పెట్టడంతో మనోడు ఒకటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. పోతా ఇటు సింగిల్గా పోతే ఎక్కడ పాత కేసుల్లో మళ్ళీ మింగి లోపలేస్తారని చెప్పి మన తొరిపల్ల పేరుని నానిగాడిని తీసుకొని పోయాడు. ఈ మధ్య ఈ నానిగాడి మాత్రం ఓవర్ యాక్టింగ్ మామూలు చేయట్లా. ఇప్పుడు మన అంటున్నాడు వైసీపీ కుక్కలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని వాడే కుక్కలు అంటున్నాడు. కుక్కలు ఆపాల్సిన పని లేదమ్మా, రేపు నెలలో 4 చినుకులు పడితే అమరావతిలో పనులు ఆగిపోతాయి అని చెప్పి. అంటే ఎంత ద్వేషం, ఎంత అక్కుస, ఎంత విషం అమరావతి మీద చుమ్ముతున్నారో మీరందరూ కూడా చూస్తే అర్థమవుతుంది. వర్షాకాలం వర్షాలు ఎక్కువైతే ఎక్కడే కాదు, బెంగళూరు లాంటి మహానగరాల్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఆపేస్తున్నారు. కానీ ఒక్క అమరావతి మీద ఇంత విషం చిమ్ముతున్నారు. వీళ్ళ ఏకైక లక్ష్యం అమరావతి అనేది రాజధాని ఉండకూడదు. ఉంటే చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయింది. దాన్ని ఎట్లాగైనా చెడగొట్టాలనేది ఇలా ఏకైక లక్ష్యం. దానికోసమే ప్రతి దాని మీద వాళ్ళు అమరావతి మీద ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఒక రకంగా వల్లభనేని వంశీ స్టేట్మెంటు అమరావతికి అనుకూలంగా వచ్చింది. అంటే అమరావతిని ఇంకేం చేయలేము, అయిపోయింది, అమరావతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్లు కాబట్టి మనం ఏదైనా రేపు సవరణ చేయాలన్నా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పటం, ఇండికేట్ ఇవ్వటం ద్వారా వైసీపీని ఒక రకంగా ఇరకాటంలో పెట్టినట్టు పరిస్థితి ఏర్పడింది. సో దాని నుంచి మనోడు స్టెప్ బ్యాక్, అంటే మళ్ళీ ముందుకు రావాలంటే ఇప్పుడు వైసీపీ స్క్రిప్ట్ అమలు చేయాలి. అసలు ఎంత బాగా చెప్తున్నాడు రా. ఆ సేమ్ ఈరోజు వాడుకున్న తెల్లగడ్డమే ఉంది, నిన్నే కదా మందు తాగిన తెల్లగడ్డమే ఉంది, సేమ్ ఉంది, అదే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ అలాగే ఉంది, ఒక షర్టే మార్చాడు. కాదు అసలు నా వీడియో కాదు అది, అసలు ఆ వీడియోకి నాకు సంబంధం లేదని చెప్తున్నాడంటే ఇక మనం అర్థం చేసుకోవాలి, వైసీపీ నాయకులకు అసలు సిగ్గనేదే లేదు. బహుశా వాళ్ళకి సోషల్ మీడియాలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే విషయాలు కూడా తెలిసిపోయినటువంటి అమాయకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేది 100కి 100% నిజం. ఈ వీడియోతో ప్రూవ్ అయిపోయింది వాళ్ళకి. అరే అంతా నీ నోట్లో బో పెడుతున్నాడు, అంత పబ్లిక్గా వీడియో కానీ వస్తుంటే అది నాది కాదు వీడియో అని చెప్తున్నావంటే అసలు ఇంకా దీన్ని మించినటువంటి ఆశయం ఏముందో మీరు అర్థం చేసుకోవాలి. ఏది అయితే మొత్తం మీద వైసీపీలో వల్లభనేని వంశీకి కేంద్ర కార్యాలయం నుంచి గట్టిగా మింగులు రావడంతో మనోడు నష్ట నివారణ చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా హడావుడి చేస్తున్నాడు. ఏమని ఆ వీడియోలు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలంట. ఈ గొట్టంగాడు చెప్పాడని పెడతారు కేసులు. కాబట్టి సో ప్రస్తుతం వైసీపీలో మా వల్లభనేని వంశీ అంటే గన్నవరం జంబుగాడి పరిస్థితి దారుణంగా ఉంది. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే ఈసారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇస్తారో ఎవరో తెలియదు. గన్నవరం టీడీపీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో వాడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి యొక్క భార్యని అవమానపరిచారని అక్కడ ఇప్పటికి కూడా అదే కసి మీద ఉన్నారు ఆ గన్నవరం ప్రజలు. కాబట్టి ఈసారి మనోడికి ఇచ్చినా కూడా గెలిచేది లేదు, పీకేది లేదు, సచ్చేది లేదు. అది మాత్రం వాస్తవ విషయం.